హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సనీట్. మై నేమ్ ఇస్ రోహిత్. పిల్లలు అన్నది ప్రతి పేరెంట్స్ యొక్క డ్రీమ్. పెళ్ళైన తర్వాత రిలేటివ్స్ దగ్గర నుంచి ఓన్ పేరెంట్స్ వరకు అమ్మ పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేసావు అని అడుగుతారు. సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు కూడా ఓపిక పడతారు. బట్ 3rd 4th ఇయర్కి వచ్చేసరికి అమ్మ డాక్టర్కి చూపించుకుంటే బాగుంటుంది అని అంటారు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం మనందరికీ తెలుసు, ఫెర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో ఈరోజు ఈ విషయాలపైనే క్లుప్తంగా తెలుసుకోవడానికి నాతో డాక్టర్ మురళీకృష్ణ గారు, సీనియర్ ఎంబ్రాయిలజిస్ట్, రైట్ నౌ మనతో జాయిన్ అయ్యారు అనమాట, లైఫ్ ఫెర్టిలిటీ డైరెక్టర్. సార్ వెల్కమ్ టు సనీట్ టీవీ. సార్ హలో సార్. సార్ మై ఫస్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే జనరల్గా పిల్లలు పుట్టడానికి మన దేహం లోపల శుక్రకణాలు అంటాం, స్పెర్మటోజోవా అంటే మగవారి నుంచి వస్తాయి, అలా ఆడవారి నుంచి ఎగ్స్ అండాలు అంటాం. సో ఈ రెండు కలయిక మన దేహంలో నార్మల్గా జరుగుతూ ఉంటుంది పిల్లలు పుట్టడానికి. అనేటప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు సెల్స్ని, శుక్రకణాలని అండాలని కూడా దేహం నుంచి మన ఐవీఎఫ్ ల్యాబొరేటరీస్లో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి బాహ్యంగా ఫలదీకరణం చేస్తారు ల్యాబొరేటరీస్లో. సో అది ఐవీఎఫ్ టెక్నాలజీ. సార్ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే సార్ వన్ ఆఫ్ ది బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు సార్ ఐవీఎఫ్. ఎందుకంటే నేనున్న 2-3 కిలోమీటర్ రేడియస్లోనే ఒక 6 to 7 ఐవీఎఫ్ సెంటర్స్ని చూడగలుగుతున్నాను సార్. సార్ రీజన్ బిహైండ్ ఏంటి సార్? అంటే ఇవాళ రేపు పిల్లలు ఏ విధంగా అయితే కంటామో ఆ సెల్స్ తగ్గిపోవడం ఇస్ ఆల్సో నా రీజన్ అంటారా సార్? సార్ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు లేకపోవడాన్ని యాక్చువల్గా 15 to 20% అనేది ఉంది. మన భారతదేశం తీసుకుంటే మన దేశంలో 3.9% నుంచి 16% వరకు ఈ పేషెంట్స్ ఉన్నారు. యాక్చువల్లీ పిల్లలు లేని దంపతులు ఉన్నారు. మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో 5% వరకు కపుల్స్కి పిల్లలు కలగటం లేదు. యాక్చువల్లీ పిల్లలు లేకపోవడం అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది ఒక దంపతులకి అంటే, దంపతులు ఎవరైనా పిల్లలు కావాల్సిన వాళ్ళు 1 సంవత్సరం కాలం పాటు ట్రై చేస్తూ 1 సంవత్సరం తర్వాత కూడా పిల్లలు కలగటం లేదు అనుకుంటే వాళ్ళు ఒక ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అక్కడ డాక్టర్ గారు వీళ్ళకి మగవారికి ఆడవారికి కూడా సరైన టెస్టులు చేసి వాళ్ళకి కనుక్కుంటారు, మగవారిలో ప్రాబ్లం ఉందా, ఆడవారిలో ప్రాబ్లం ఉందా, లేదా ఇద్దరికి కలిపి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన ప్రజెంట్ డే వరల్డ్లో ఎందుకు పిల్లలు కలగటం లేదు అని తీసుకుంటే ఫస్ట్ మగవారిలో తీసుకుందాం. మగవారిలో జనరల్గా ఏంటంటే మన సొసైటీలో మన అన్నీ కూడా ఫ్యామిలీస్ అన్నీ కూడా మగవారి సంపాదన మీద ఆధారపడి ఉంటాయి. సో మగవారు ఏమిటి, వాళ్ళు బయటకు వెళ్ళి రకరకాల వాళ్ళ వృత్తులకు సంబంధించి కానీ వాళ్ళ కెరీర్ సంబంధించిన కానీ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ వస్తూ ఉంటుంది. లైక్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం కానీ ఆఫీస్లో వర్క్ చేయడం కానీ. సో ఆడవారితో కంపేర్ చేస్తే మగవారికి బయట ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ మగవారిలో ఒక 40% వరకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు కలిగిన దంపతుల రేషియో తీసుకుంటే ఆడవారు ఒక 40%, కంబైన్ ఇద్దరు కలిసి ఒక 20% వరకు కారణం అవుతుంది. సో మగవారిలో మెయిన్ శుక్రకణాలు అంటాం, స్పెర్మటోజోవా ఇంగ్లీష్లో. ఆ శుక్రకణాలు కౌంట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ని నెంబర్ అని ఉంటుంది పిల్లలు పుట్టాలి అంటే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మనకి 15 million per ml ఆఫ్ సెమెన్ అంటాం. అంటే ఒక మన వీర్యం తెలుగులో అంటాం, ఆ వీర్యంలో అట్లీస్ట్ మనకి 15 million కణాలు ఉండాలి, కదులుతున్న కణాలు ఉండాలి యాక్టివ్గా. అలా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ నార్మల్గా ఉంటుంది. సో చాలామంది మగవారిలో పిల్లలు కలిగిన వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఆ 15 million కంటే తక్కువ కౌంట్ ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ క్రమంగా తగ్గుతుంది. సార్ కొన్నిసార్లు కౌంట్ కరెక్ట్గా ఉన్నా సరే పిల్లలకు పుట్టపోవడం అంటూ జరుగుతుందా సార్? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అలాంటివి? ఉంటాయండి. ఎందుకంటే కేవలం అంటే మగవారు ఒకటే రీజన్ కాదు, ఆడవారిలో కూడా టెస్ట్ చేస్తారు కాబట్టి తెలుస్తుంది ఆడవారిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సో మగవారిలో మీరు చెప్పినట్టు కౌంట్ ఒకటే రీజన్ కాదండి. కౌంట్ ఎక్కువగా ఉన్నా సరే జనరల్గా ఈ స్పెర్మటోజోవా శుక్రకణాలు కదలిక అంటాం. సో అంటే మూవ్మెంట్ యూజువల్గా మనకి మగవారు ఆడవారు కలిసినప్పుడు ఈ స్పెర్మ్ అనేది ఎగ్ వరకు కూడా ఈదుకుంటూ వెళ్తుంది. ఆ ఈదుకుంటూ వెళ్ళాలంటే దానికి కదలిక అనేది ఉండాలి. అంటే ఒక 100 స్పెర్మ్స్ తీసుకుంటే అట్లీస్ట్ 40% స్పెర్మ్స్ మూవ్మెంట్ ఉండాలి, కదలిక అనేది ఉండాలి నార్మల్గా. అది కాకుండా ఆకార లోపాలు అంటాం, అంటే స్పెర్మటోజోవా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. సో అవి అట్లీస్ట్ 100లో మినిమం 4% అన్న నార్మల్గా ఉండాలి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏం లేకుండా. సో వారికి అప్పుడు నార్మల్గా పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. సార్ నేను
విన్నది ఏంటి అంటే ఫుడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అని అంటారు సార్, ఈ సెల్స్ పెరగడం తగ్గడం అన్న ప్రాసెస్లో. ఇస్ ఇట్ ట్రూ సార్? తప్పనిసరిగా అండి, పోషకాహారం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మనకు పూర్వీకులు చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారు. సో అప్పుడు ఈ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఏమీ లేకుండా న్యాచురల్గా పండించేవారు. ఎస్ సార్. ఓకే. సో అప్పుడు ఆ పండించడానికి చాలామంది అందరూ కూడా అంటే విలేజ్ అట్మాస్ఫియర్లో వీళ్ళందరూ ఉండేవారు, చాలా పనులు చేసేవారు. అప్పుడు అందుకని ఆ ఫ్యామిలీస్లో మినిమం 5 నుంచి 6, 10 మంది పిల్లల వరకు పుట్టిన ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు అర్బనైజేషన్ అయిన తర్వాత చాలామంది మెయిన్ వాళ్ళకి పెద్దవాళ్ళు గైడెన్స్ ఒకటి లేకపోవడం, అందరూ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్లో ఉండటం వల్ల అసలు మగవారు ఆడవారు ఎప్పుడు కలవాలనే దాని మీద కూడా అవగాహన ఉండదు. అదొక రీజన్. తర్వాత ఆహార విషయానికి వస్తే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఈ పోషకాహారం తినడం అనేది చాలా తగ్గించేశారు. అందరూ కూడా బయట జంక్ ఫుడ్స్కి అలవాటు పడటం, తర్వాత పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటి వెస్టర్నైజ్డ్ ఫుడ్ స్టైల్కి మనం అలవాటు అవ్వడం వల్ల డెఫినెట్గా మనకు కావాల్సిన ఆహారం బాడీలోకి వెళ్ళటం లేదండి. వాటి రోల్ చాలా ఉంటుందండి. సార్ నేను ఇది రూమర్ అంటారో లేకపోతే ఇందులో ఎంత నిజం ఉన్నది మీరే చెప్పాలి, కి స్మోకింగ్ ఏదైతే అమ్మాయిలు చేస్తుంటారో ఇట్ ఈస్ ఆల్సో అన్న ఎఫెక్ట్ అవుతుందా సార్ అమ్మాయిల యొక్క దట్ ఈ ప్రెగ్నెన్సీ వచ్చే క్రమంలో? సార్ స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ కారణం అండి. లిటరల్లీ స్మోకింగ్ ఫైర్స్ ది స్పామ్ అనమాట. సో మగవారిలో ప్లస్ ఆడవారిలో కూడా స్మోకింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో స్మోకింగ్ చేయడం అనేది చాలా కంట్రోల్ చేయాలి. అట్లీస్ట్ ఈ ఫ్యామిలీ పిల్లలు పుట్టే వరకు కూడా ఆ అలవాటుని అనేది తగ్గించుకోవడం మంచిదండి. సార్ ఇప్పుడు యాజ్ మీరు చెప్పినట్టు అమ్మాయిలో ప్రాబ్లం ఉందా లేకపోతే అబ్బాయిలో ప్రాబ్లం ఉందా అన్న విషయం మనం ఎలా సార్ కన్సిడర్ అంటే మనకు తెలుస్తుంది? పిల్లలు లేని దంపతులు వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు మ్యారేజ్ అయిన తర్వాత యూజువల్గా 20 నుంచి 25 సంవత్సరాల లోపల దాన్ని రిప్రొడక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటారు ఒక దంపతులు తీసుకుంటే. ఓకే, వాళ్ళు అట్లీస్ట్ 25 నుంచి 30 సంవత్సరాల లోపల పిల్లలు కనాలి అనే ఒక ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయండి. సో చాలామంది కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్ కానీ మెన్ కానీ 30 years తర్వాత మ్యారేజ్కి వెళ్తున్నారు. ఇప్పుడు 30 నుంచి 35 years అండి. సో వాళ్ళు అప్పుడు మ్యారేజ్కి వెళ్ళి పిల్లలు ప్లాన్ చేసుకోవాలంటే ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని ముందు కలవడం అనేది చాలా మంచిదండి. ఓకే, ఎందుకంటే ఫెర్టీ చెక్ అని ఒకటి చేస్తారు ఆడవారికి, ఇంపార్టెంట్. ఆ ఫెర్టీ చెక్లో ఆడవారికి ఒక హార్మోను అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో దాని ద్వారా ఆడవారికి ఆ ఏజ్ గ్రూప్లో నార్మల్గా ఉన్నాయా వాల్యూస్ లేదు తెలుస్తుందండి. ఓకే సార్. సార్ ఇప్పుడు లైక్ జనరల్గా అబ్బాయికి ప్రాబ్లం ఉంది, అమ్మాయికి లేదు. సో అప్పుడు కూడా దట్ అమ్మాయి ఆ ప్రాసెస్ త్రూ అవ్వాలా సార్? డెఫినెట్గా అండి. యాక్చువల్గా అబ్బాయికి ప్రాబ్లం ఉంది, అమ్మాయికి ప్రాబ్లం లేదని అంటున్నారు మీరు. వాళ్ళు మనం టెస్టులు చేస్తే తెలుస్తుంది అంటే అబ్బాయికి ఎంత ప్రాబ్లం ఉంది. అంటే ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ అంటాం, డిగ్రీ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే వాళ్ళకి కౌంట్ చాలా తక్కువగా ఉందా, అసలు కౌంట్ లేదా అనుకుంటే అప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి తీసుకుంటే మగవారికి ట్రీట్మెంట్ మనం చేయవచ్చు. ఆడవారికి నార్మల్గా ఉన్నా సరే అంటే బేసిక్ లెవెల్ ట్రీట్మెంట్లో మనం చేసుకోవచ్చు ఇద్దరికి. అంటే కొంతమంది కపుల్స్కి కంపల్సరీగా ఐవీఎఫ్కి వెళ్ళాలి అనేది టెస్టుల ద్వారా తెలుస్తుంది. ఓకే సార్. సో ఐవీఎఫ్కి వెళ్తే మగవారికి అబ్నార్మల్గా ఉండి ఆడవారికి నార్మల్గా ఉన్నాయి అన్ని టెస్ట్లో కూడా అయినా సరే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తే కంపల్సరీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆడవారికి తీసుకోవాల్సి వస్తుంది. సార్ మీరు లేట్ మ్యారేజెస్ గురించి ఇందాక విషయం రైజ్ చేశారు సార్. అంటే ఇప్పుడు అర్లీ మ్యారేజెస్ చేసుకున్న తర్వాత కూడా చాలామందికి ఫెర్టిలేషన్ ప్రాబ్లం ఉంటుంది సార్. సో వాళ్ళు వాళ్ళు ఈ విధంగా సార్ డాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఐ మీన్స్ దట్ వాళ్ళు ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది కి మేము లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల. బట్ అర్లీ మ్యారీడ్ కపుల్కి వాళ్ళకి ఎలా తెలుస్తుంది కి వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అని? సరే, మీకు ఇందాక చెప్పినట్టుగానండి మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం లోపు వరకు పిల్లలు పుట్టకపోతే వాళ్ళు కంపల్సరీగా ఫెర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుందండి. అప్పుడు వాళ్ళిద్దరికీ టెస్ట్ చేస్తారు, మేల్కి ఫీమేల్కి అండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏజ్తో సంబంధం లేని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మగవారు తీసుకున్నారనుకోండి, వారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వృత్తి ఒక లారీ డ్రైవర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు అండర్వేర్ వేసుకునే ఉంటారు యాక్చువల్గా. ఓకే, దానివల్ల ఏంటంటే ఒక రకమైన టెంపరేచర్ పెరిగిపోతుంది, అంటే టెస్టిక్యులర్ అంటాం యాక్చువల్గా. ఆ టెస్టికల్స్లో మనకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయండి.
సో మన బాడీ లోపల యాక్చువల్గా టెస్టికల్స్ అవుట్ సైడ్ ద బాడీ ఉంటాయండి. అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ మన సృష్టిలో యాక్చువల్గా అది బాడీ క్రియేట్ అయినప్పుడు అలా ఫార్మ్ అయినాయి యాక్చువల్గా. సో 1 డిగ్రీ కానీ 2 డిగ్రీస్ కానీ తక్కువగా ఉంటుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్లోనే శుక్రకణాలు అనేది నార్మల్గా ఉత్పత్తి అవుతాయి. నేను చెప్పిన ఈ ట్రాన్స్పోర్ట్లో కానీ ఎవరైతే ఉన్నారో ఆల్సో ఎక్కువ టైం అండర్ గార్మెంట్స్ ఎవరైతే వేర్ చేస్తున్నారో వాళ్ళకి టెంపరేచర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ టెంపరేచర్ వల్ల స్పర్మ్స్ ఉత్పత్తి కూడా శుక్రకణాల ఉత్పత్తి ఎఫెక్ట్ అవుతుందండి. సార్ మీరు ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ని మెన్షన్ చేశారు. ఈ ప్రొఫెషన్లో అయితే ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. బట్ ఇలాంటి ప్రొఫెషన్స్ చెప్పండి సార్, ఏ ప్రొఫెషన్స్లో అయితే మీరు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు? ఎవరైతే ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్కి ఎక్స్పోజ్ అవుతారో లైక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కానీ, ఓకే, తర్వాత బ్యాటరీ ఇండస్ట్రీస్లో కానీ, తర్వాత ఎవరైతే బయట ఈ కోల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో, సో ప్లస్ హ్యాబిట్స్ స్మోకింగ్, తర్వాత డయాబెటీస్ ఎవరైతే ఉందో యాక్చువల్గా ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో, సో వీళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది మగవారిలో. సార్ మనం ప్రాబ్లం గురించి చాలాసేపటి నుంచి మాట్లాడుకున్నాం సార్. అసలు మరి ఈ ప్రాసెస్ ఏంటి అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఎప్పుడైతే మనం లైక్ ఫెర్టిలిటీ సెంటర్స్కి వస్తామో అప్పటి నుంచి ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో పిల్లలేని దంపతులు ఈ ట్రీట్మెంట్ గురించి, ఈ సలహా గురించి ఫెర్టిలిటీ క్లినిక్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అంటే స్టేజెస్ ఉంటాయండి ట్రీట్మెంట్లో. ఓకే, వచ్చిన వారందరికీ ఐవీఎఫ్ చేయించుకోవాలని ఏం లేదు యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హిస్టరీ తీసుకుంటాం. ఓకే, మేల్ హిస్టరీ, ఫీమేల్ హిస్టరీ తీసుకుంటాం. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో అయినా పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫ్యామిలీస్లో ఉందా లేదు తెలుసుకుంటాం. సో తర్వాత వాళ్ళు ఎలా కలుస్తున్నారు, ఏ డేస్లో కలుస్తున్నారు అనేది బేసిక్ యాక్చువల్గా. అంటే ఎటువంటి మందులు లేకుండా కేవలం ఒక సజెషన్ ద్వారా కూడా పిల్లలు కలిగేలాగా వాళ్ళకి మనం గైడ్ చేయొచ్చు. ఓకే కొంతమంది దంపతులకి అది కాదు, ఆ ప్రాబ్లం కాదన్నప్పుడు మినిమం బేసిక్ ట్యాబ్లెట్స్ ఇస్తారండి. ఆ ట్యాబ్లెట్స్ ఆడవారికి ఇస్తారు, అవసరమైతే మగవారికి కూడా ఇస్తారు. సో మెడిసిన్స్ వరకు కూడా కొంతమందికి తగ్గిపోయే అవకాశం ఉందండి యాక్చువల్లీ. సో నెక్స్ట్ స్టేజ్, 3వ స్టేజ్ అంటే ఐయుఐ అని ఒక ప్రొసీజర్ ఉందండి, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో అది ఐవీఎఫ్ కంటే ముందు స్టెప్ అండి అది. సో ఆ ఐయుఐ ద్వారా వీళ్ళకి ట్రై చేస్తారు. అంటే ఇవన్నీ కూడా హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ గ్రూప్లో ఫిట్ అవుతారు, ఏ కేటగిరీలో వస్తారనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఫైనల్గా ఐవీఎఫ్ వరకు వెళ్ళాలా లేదా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సార్ ఐవీఎఫ్ వరకు వెళ్ళవలసి వస్తే ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మనం? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండి. ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి యాక్చువల్లీ. ఓకే, సో ఈ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే మగవారికి ఆడవారికి కూడా కొన్ని హార్మోన్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, స్కానింగ్ టెస్ట్లు అన్నీ చేస్తారండి. ఓకే, ఒక కపుల్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అని మనం కేటగిరీలో ఒక డిసైడ్ చేసామంటే యాక్చువల్గా వాళ్ళు ఒక ఆడవారికి సంబంధించి ఒక 15 నుంచి 20 రోజుల వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఫెర్టిలిటీ క్లినిక్ డైలీ వచ్చి స్కానింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఒక్కసారి మనకి ఓకే ఈ 15-20 డేస్లో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు బాడీలో వాళ్ళకి ఎగ్స్ అనేది ఫార్మ్ అవుతాయి, ఒక సైజుకి వెళ్తుందండి. సో నార్మల్గా తీసుకుంటే ఎవ్రీ మంత్ వీళ్ళకి మెన్సెస్ అవుతుంది. ఆ మెన్సెస్ టైంలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది బాడీలో, అంటే ఓవ్యులేషన్ అంటాం యాక్చువల్గా. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుందంటే ఒక సంవత్సర కాలం తీసుకుంటే 12 ఎగ్స్ రిలీజ్ అవుతాయి. అది స్టాటిస్టిక్స్ అండి. బట్ ఐవీఎఫ్లో ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఎగ్, అంటే ఒక ఎగ్ బదులు మన హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఒకటి బదులు 10 రావచ్చు. అది మనకి ఈ ట్రీట్మెంట్ టైంలో ఈ 15 రోజుల్లోనే 10 ఒకేసారి డెవలప్ అవుతాయి. అంటే గ్రోత్ ఉంటుంది ప్రతి ఎగ్కి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడవారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నుంచి ఇలా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలా ఎన్ని ఎగ్స్ ఉంటాయి సార్? సార్ యాక్చువల్గా మీకు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు మెన్సెస్ అయినప్పటి నుంచి వాళ్ళకి మెనోపాజ్ అంటాం, అంటే మెన్సెస్ మళ్ళీ ఆగిపోయే ఏజ్ 45 ఇయర్స్ వరకు జనరల్గా జరుగుతూ ఉంటుందండి. వాళ్ళకి ఇలా ఎవ్రీ మంత్ ఒక ఎగ్ తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి 400 to 450 ఎగ్స్ అనేది బాడీలో ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన నిద్రావస్థలో ఉంటాయి. మన ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వలన అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంటే అవుట్ ఆఫ్ 450 కానీ 350 ఎంత నెంబర్ ఉంటే అందులో ఒక 10-12 ఎగ్స్ మనం ఇస్తున్న ఇంజెక్షన్లను బట్టి అవి ఒక సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఆ సైజ్ పెరిగిన తర్వాత డాక్టర్ గారు స్కానింగ్ పరీక్షలో తెలుస్తుంది ఎంత సైజ్, రిక్వైర్డ్ సైజ్ వచ్చిందా లేదా. అంటే 18 to 20 mm సైజ్ అంటాం, మిల్లీమీటర్ సైజ్ వచ్చినప్పుడు చిన్న మైనర్
ఆపరేషన్ థియేటర్లో చాలా తక్కువ సెడేషన్ ఇచ్చి మొత్తం మంది ఇచ్చి ఆ ఎగ్స్ అనేది కలెక్ట్ చేస్తారు. అంటే ఇది సర్జరీ టైప్ కాదండి, జస్ట్ ఎగ్స్ కలెక్ట్ చేయడం ఒక నీడిల్ ద్వారా. ఓకే, ఆ ఎగ్స్ కలెక్ట్ చేసి మన ఇంక్యుబేటర్స్ అని అంటాం అక్కడ ఐవీఎఫ్ ల్యాబొరేటరీలో. ఆ ఇంక్యుబేటర్స్లో ఈ ప్రాసెసింగ్ చేస్తారండి. అదే రోజు మగవారి నుంచి శుక్ర కణాలు కూడా కలెక్ట్ చేయమని చెప్తారు, తీసుకుంటాం సేమ్ డే చేయాలి. సేమ్ డే. ఓకే. ఓకే, సో ఆ స్పర్మ్స్ని మళ్ళీ మనం ప్రాసెసింగ్ చేస్తాం. సెమెన్ నుంచి స్పర్మ్స్ని వేరు చేస్తాం మొదటి స్టేజ్. ఆ వేరు చేసిన స్పర్మ్స్ని ఈ ఎగ్స్లోకి, ప్రాసెస్ చేసిన ఎగ్స్లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం. ఒక అండంలోకి ఒక స్పర్మ్టోజా, ఒక శుక్రకణం ప్రవేశపెడతాం. ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక 5 రోజుల వరకు కూడా అవి ప్రతిరోజు అవి డెవలప్మెంట్ వస్తుందండి. ఈ అండం మనకి 5 రోజుల్లో పిండం కింద మారుతుంది. సో పిండం కింద మారిన దాన్ని మనం ఎంబ్రియో ఆర్ బ్లాస్టోసిస్ట్ అంటారు. ఓకే సార్. ఓకే, సో ఇవి మారిన తర్వాత 5వ రోజున వాళ్ళకి మళ్ళీ ఆడవారికి గర్భసంచిలోకి ఇవి ప్రవేశపెడతారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో అక్కడి నుంచి 14 రోజులు తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో, వాళ్ళ బాడీలో ప్రవేశపెట్టిన ఎంబ్రియో వాళ్ళ బాడీలో ఇంప్లాంట్ అయిందా, అంటే అతుక్కోవడం ఉందా లేదా అని తెలుస్తుంది. సార్, ఈ ఐవీఎఫ్ చేయడం వల్ల అంటే ఐ మీన్ సార్ చేసే ప్రాసెస్లో ఉన్న రిజల్ట్ రాకపోవడం అంటూ ఏముండదు సార్, మస్ట్గా వస్తుందా? జనరల్గా అండి, యాక్చువల్గా మనం గ్లోబల్గా తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఐవీఎఫ్ చేయించుకుంటే ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేది అది ఏజ్ని బట్టి కూడా ఉంటుందండి. కపుల్ ఏజ్ అండి, సో తర్వాత వాళ్ళ బాడీ కండిషన్, అంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ మనకి ఎలా ఉంది, స్పెర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో సక్సెస్ రేటు ఇవన్నీ కూడా మ్యాక్సిమం నార్మల్గా ఉంటే మీకు 40 నుంచి 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. 100% అనేది ఉండదండి, 40 నుంచి 60% ఉంటుంది. సో ప్రతి ఐవీఎఫ్ కపుల్ వాళ్ళకి జనరల్గా 2 నుంచి 3 అటెంప్ట్స్లో సక్సెస్ అనేది డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ ప్రాబ్లం బట్టి. ఓకే, ఫస్ట్ ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి అలా ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు సార్? సో ఈ ఎన్నిసార్లు ట్రై చేయడం లిమిట్ ఏం లేదండి యాక్చువల్గా, కానీ ఎవ్రీ టైం మనం ట్రై చేస్తున్నప్పుడు డాక్టర్ గారు వీళ్ళకి పరీక్ష చేసి అంటే వీళ్ళకి డ్రగ్స్లో అయినా మార్పు చేయాల్సి వస్తుందా లేదా అనేది చూసుకుని ట్రై చేస్తారు. సో జనరల్గా 2 నుంచి 3 సైకిల్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సైకిల్స్లో వాళ్ళ సక్సెస్ అనేది అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇలాంటి అపోహ కూడా ఒకటి ఉంది సార్, కి ఇప్పుడు మీరు కణాలు ఎగ్స్ అని చెప్పారు కదా సార్, సో అవి వాడేటప్పుడు వాళ్ళకి మాత్రమే వాడతారా సార్, లేకపోతే వేరే వాళ్ళవి కూడా వాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఫస్ట్ ప్రయారిటీ కపుల్ వచ్చినప్పుడు మనం ఏ సెల్స్ వాడాలి అనేది వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత, వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత మనకు అర్థమవుతుందండి. సో జనరల్గా మెజారిటీ టైమ్స్ మన యూజువల్గా ఒక హస్బెండ్ వైఫ్ కానీ వైఫ్ నుంచి కానీ వాళ్ళు అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ జెనెటిక్ మెటీరియల్లే వాడాలి అని చెప్పేసి. ఓకే, మీరు జనరల్గా అదే చేస్తారండి. ఓకే, కానీ కొంతమంది కపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మగవారు ఉంటే వాళ్ళకి శుక్రకణాల ఉత్పత్తి అనేది లేకపోవచ్చు, ఆర్ ఉన్నా సరిపోకపోవచ్చు పిల్లలు పుట్టడానికి. అలాంటి కేసెస్లో, సెలెక్టెడ్ కేసెస్లో మగవారి అంగీకార పత్రం మీద సంతకం చేసిన తర్వాత డోనర్ స్పెర్మ్ అనేది యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం, గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాం. అలాగే ఆడవారిలో కూడా కొంతమందికి ఓవేరియన్ ఫెయిల్యూర్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. అంటే వారికి ఎగ్స్ అనేది ఇంకా జనరేట్ అవ్వండి, అంటే ఏజ్ ఎక్కువైనా ఒకవేళ ఎగ్స్ రిలీజ్ అనేది సరిపోకపోవచ్చు. అలాంటి వారికి గవర్నమెంట్ గైడ్లైన్స్లో కూడా క్లియర్గా ఉందండి, డోనర్ ఎగ్స్ అంటారు. ఆ డోనర్ ఎగ్స్ యూజ్ చేసి మనం ఫలదీకరణం చేయొచ్చు. అంటే మగవారిలో శుక్రకణాలు నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యి ఆడవారిలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డోనర్ ఎగ్స్తో కూడా ఫలదీకరణం చేసి మన ఐవీఎఫ్లో సక్సెస్ తీసుకురావచ్చు. సార్, ఐవీఎఫ్ బేబీస్ సేఫే సార్, అంటే నార్మల్గానే ఉంటారా, అబ్నార్మల్గా పుట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? నార్మల్గా పిల్లలు పుడుతున్నప్పుడు వచ్చే ఆకార లోపాలు ఎంతైతే ఉన్నాయో ఐవీఎఫ్లో కూడా అలాగే ఉంటాయండి. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు అబ్నార్మల్గా ఉంటారనేది అపోహ, అది నిజం కాదు. సార్, ఈ నార్మల్ ప్రాసెస్లో అయినా సరే, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో అయినా సరే పిల్లలు ఎప్పుడైతే అబ్నార్మల్గా పుడతారో దానికి ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా సార్? రీజన్స్ వచ్చేసి వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు అండి. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ యాన్సిస్టర్స్, వాళ్ళ మేనమామల వైపు కానీ తల్లిదండ్రుల తాతగారి వైపు కానీ ఎవరికన్నా సరే ఇలా ఆకార లోపాలు ఉన్న పిల్లలు పుట్టారు, జన్యు సంబంధమైన వ్యాధులతో ఎవరన్నా బాధపడుతున్నారు అనేది హిస్టరీలో తెలుస్తుంది మనకి. సో అలాంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి అని మనకి ఏమాత్రం ఒక డౌట్ వచ్చిన డాక్టర్ గారు ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి జన్యుపరమైన కొన్ని పరీక్షలు చేస్తారండి. ఓకే,
అంటే ఎంబ్రియోస్ మనం ఎవరైతే ఫార్మ్ అవుతాయో, పిండం ఫార్మ్ అయినప్పుడు ఐవీఎఫ్ ద్వారా చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆ ఎంబ్రియోస్ లెవెల్లోనే మనం జన్యు సంబంధమైన టెస్టులు చేస్తాం. సో ఏదైతే ఎంబ్రియో ఎఫెక్ట్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో పిండం, అది మనం పేషెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయరండి. సో నార్మల్గా ఉన్న పిండాలు మాత్రం వాళ్ళలో ప్రవేశపెడతాం. సార్, ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. బట్ ఇదైతే ప్రాసెస్కి స్పెండ్ చేసే మనీ ఎంత అవుతుంది సార్? అందరూ ఎఫర్ట్ చేయగలరా లేదా అన్నది కూడా. సార్, ఐవీఎఫ్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స అండి. సో ఈ చికిత్సలో ఆడవారికి చాలా రకాల హార్మోన్ ఇంజెక్షన్స్ అవి వాడవలసి ఉంటుందండి. సో తర్వాత మన ల్యాబొరేటరీస్లోనే ఈ ప్రాసెస్ అంతా, అంటే ఇది అంతా కృత్రిమంగా మన బాడీలో జరిగే ఎంటైర్ ప్రాసెస్ని మన ల్యాబొరేటరీలోకి రీక్రియేట్ చేస్తున్నాం. సో ఆబ్వియస్గా రెగ్యులర్ నార్మల్ కంటే ట్రీట్మెంట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. ఒక సైకిల్ ఐవీఎఫ్ సైకిల్ తీసుకుంటే 1.5 నుంచి 2.5 lakhs వరకు ఇండియన్ రూపీస్లో అవుతుందండి, ఖర్చు అవుతుందండి. తర్వాత ఒక అవకాశం ఏంటంటే, అంటే అస్తమాటికి కూడా ఒకవేళ ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయింది అనుకుంటే నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ కూడా అంతే ఖర్చు మనకు అవ్వకుండా కూడా కొన్ని సందర్భాలు అవ్వదండి. యాక్చువల్లీ ఏ సందర్భాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐవీఎఫ్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఒక 6 ఎంబ్రియోలు ఫార్మ్ అయినాయి, 6 పిండాలు ఫార్మ్ అయినాయి అనుకోండి. సో పేషెంట్కి మనం 2 పిండాలు ట్రాన్స్ఫర్ చేస్తాం, వాళ్ళ బాడీలో ప్రవేశపెడతాం. అంటే మిగతా 4 ఎంబ్రియోస్ అనేది మనకి ఇంకా మన దగ్గర ఉంటాయి. అవి ఏంటంటే నిల్వ చేసుకోవచ్చు. అంటే ఒక టెక్నిక్ ఉందండి, క్రయో ప్రిజర్వేషన్ అంటాం, స్టోరేజ్. ఆ 4 పిండాన్ని అందులో స్టోర్ చేస్తాం. లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక మీడియం ఉంటుంది, దాంట్లో స్టోర్ చేస్తాం. ఒకవేళ ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయితే ఫ్యూచర్లో మనం ఇలా స్టోర్ చేసిన ఎంబ్రియోస్ని మనం మళ్ళీ పేషెంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఖర్చు చాలా తగ్గిపోతుందండి. అంటే సేమ్ కాస్ట్ ఎవ్రీ టైం అవ్వదు. సో సెకండ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక 15 నుంచి 20,000 వరకు వచ్చి ఖర్చు ఉంటుంది. సార్, మీరు నాకు 3 స్టెప్స్లో చెప్పారు సార్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్. ఒకటి ఏంటి అంటే, మనం వాళ్ళకి గైడ్ చేస్తాం ఏ టైంలో అయితే వాళ్ళు దట్ సెక్స్ అనేది చేయొచ్చు అన్నది. సెకండ్ స్టెప్స్ మనం ఓన్లీ మెడిసిన్స్తో. ఈ 2 ప్రాసెస్కి ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? సరే, ఈ 2 ప్రాసెస్కి ఫస్ట్ కలవాలి, ఎప్పుడు కలవాలి అనేది జస్ట్ ఒక సలహా మాత్రమే, అడ్వైజ్ మాత్రం. కాబట్టి కన్సల్టేషన్ ఫీజ్ అంతకంటే ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ. సో డ్రగ్స్ విషయానికి వస్తే, అంటే ఎన్ని రోజులు డ్రగ్స్ వాడాలి, ఎటువంటి రకాల డ్రగ్స్ వాడాలని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా 5 నుంచి 10,000 మధ్యలోనే అవుతుంది టాబ్లెట్స్ మనం వాడాల్సి వస్తే. సార్, యాజ్ మీరు చెప్పినట్టు లైక్ ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లోన వ్యాక్సినేషన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. సో ఏ పేరెంట్స్, ఏ కపుల్స్ అయితే మీ దగ్గరికి వస్తారో వాళ్ళకి బెడ్ రెస్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంటా, లేకపోతే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ చేస్తూ కూడా ఈ యొక్క ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు సార్? మన ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎవరైతే ఈ రిక్రూట్ అయ్యారో, ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో, కొంతమంది పేషెంట్స్కి, అంటే 3 to 5% పేషెంట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే సార్. ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదండి. రెగ్యులర్గా వచ్చి హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుని స్కానింగ్ పరీక్షలు ఏదైనా చేసుకున్న తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఏ అయితే పనులు చేసుకుంటున్నారు ఇంట్లో కానీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవారు కానీ మగవారు కానీ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు. ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఒక 3% పాపులేషన్కి బెడ్ రెస్ట్ అనేది అవసరం అవుతుంది. అది బాడీ కండిషన్ బట్టి మన డాక్టర్ గారు ఎవాల్యుయేట్ చేసి చెప్తారు, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సార్, నేను ఇంకొకటి కూడా విన్నాను సార్, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లోన ఈ హెరిడిటీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, హెరిడిటీలోన కొన్ని ప్రాబ్లమ్స్, అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఐవీఎఫ్ ద్వారా కూడా, అవి ఐవీఎఫ్ ప్రాసెస్లోన అవి నెక్స్ట్ జనరేషన్కి రాకుండా కూడా ట్రీట్ చేయొచ్చు అని విన్నాను సార్. ఇజ్ ఇట్ ట్రూ సార్? తప్పకుండా అండి. మన ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక జన్యు సంబంధమైన వ్యాధి అన్ని జనరేషన్స్కి అది వ్యాప్తి చెందుతుంది అనేది కన్ఫర్మేషన్గా మనకి తెలిస్తే ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో దాన్ని మనం ఒక ట్రీట్మెంట్ ద్వారా దాన్ని మనం అరికట్టవచ్చండి. ఓకే సార్. సార్, మై లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అదేంటి అంటే, ఇప్పుడు ఈ ఐవీఎఫ్స్ నేను మీకు మొదట్లోనే చెప్పినట్టు నా 2 kilometer రేడియస్లోనే 6 or 7 వచ్చేసాయి సార్. సో ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలి అన్నది లైక్ బిగ్గెస్ట్ క్వశ్చన్ సార్. సో ఏ విధంగా సార్ మనం ఒక ఐవీఎఫ్ సెంటర్ని చూస్ చేసుకోవాలి? ఐవీఎఫ్ క్లినిక్ని మనం ఏ సెంటర్కి వెళ్ళాలనేది 3 కారణాలు, 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి, ఆ డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఈ ఫీల్డ్లో అనేది అదొకటి పరిగణలోకి తీసుకోవాలండి. సో తర్వాత టెక్నాలజీ,
అంటే ఆ హాస్పిటల్లో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారా లేదా, వాళ్ళ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. తర్వాత 3 అక్కడ ఐవీఎఫ్ చేసి టీం ఉంటుంది, టీం మెంబర్స్. ఎందుకంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో డాక్టర్ గారు ఒకరే కాదండి, ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, ఆండ్రాలజిస్ట్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్, పారామెడికల్ స్టాఫ్, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్. సో వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. తర్వాత 4వది ఆ ఐవీఎఫ్ క్లినిక్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రతి డాక్యుమెంట్ ఇస్తున్నారా లేదా, రిపోర్ట్స్ ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. రిపోర్ట్ ఇవ్వకుండా కరెక్ట్గా మనకి ట్రీట్మెంట్ ఏది కూడా పేపర్ మీద ఏం చెప్పకుండా ఉన్న క్లినిక్స్ కంటే కూడా ఎవరైతే ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారో ఆ క్లినిక్ని మీరు చూస్ చేసుకుంటే మన సక్సెస్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. మీతో మాట్లాడాక యాక్చువల్లీ నాకు ఐవీఎఫ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఐ హోప్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి కూడా చాలా వరకు మీరు ఆన్సర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ సనేట్ టీవీ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో మరిన్ని వీడియోస్ కోసం సనేట్ టీవీ చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.